మరి దేవుడు దానిని హేయమని పిలుచుతున్నాడు. స్త్రీలారా, అలాగే మీరు పురుషులారా, ఒక్క నిమిషం ఆలోచించేయండి. లోకం ఏది గొప్పని పిలుస్తుందో దానినే దేవుడు మురికి అని పిలుస్తున్నాడు. పురుష సంబంధమైన వస్త్రాలను స్త్రీలు ధరించుడా అది హేయమని బైబిల్ పిలవట్లేదా? మరి మీరు అది చేయడం నాజూకని దాస్తున్నారు. గమనించారా? ఇది కేవలము స్త్రీ అంగ సౌష్ఠాన్ని సాధారణ కొరకు అంగడిలో అమ్మక రూపంగా ప్రదర్శిస్తున్నారు అంతే. అందువల్ల మీరు అది చేయకూడదు. లోక కార్యాల కోసము ప్రాకులాడే పురుషులారా, మీరు వీటిని కలగొరగంపగాను కౌగులింతగా స్వీకరిస్తున్నారు. మీరు అలాంటి కార్యాలను అనువర్తిస్తూ మీ భార్యను సరిచేసుకునే ధైర్య సాహసాలు మీకు లేవు. దేవుని బిడ్డలుగా పిలుచుకునే మీకు అది హీనమే. హృదయంలో ఉండుట గమనించండి. మీ భావాలకు బాధను కలిగించాలని కాదు, కానీ సత్యాన్ని నేను మీకు చెప్తున్నాను. ప్రేమ క్రమపరుస్తుంది, అది అలాగే ఉంటుంది నిరంతరం. తల్లి తన బిడ్డ భాషలో తీసుకునకుండా, శిక్షించకుండా, పట్టకుండా, ఏమి పట్టించుకోకుండా ఉన్నట్లయితే ఆమె తల్లి కాదన్నమాట. అవునా? జరిగిన విషయాన్ని గమనించండి. మోషే దీనినంతా దర్శనము ద్వారా చూశాడు. ఇది గొప్పది అంటున్నాడు. దేవుడు హేయమని చెప్తున్నాడు. దేవుడు ఏమి చెప్పాడో దానినే మోషే ఎన్నుకున్నాడు. ఇప్పుడు గమనించండి, దేవుడు నీవు ఏది చూడాలని నీ ఎర్ల కోరిక కలిగి ఉంటాడో విశ్వాసం అదే చేస్తుంది. చూశారా? దేవుడు దేనిని చూస్తాడో విశ్వాసము దానినే చూస్తుంది. లోకము దేనిని చూడమని కోరుతుందో తర్కాలు, జ్ఞానేంద్రియాలు వాటినే చూస్తుంటవి. తర్క వితర్కాలు గమనించు. ఏంటది? అది కేవలం ఇంద్రియ బోధకులు మాత్రమే. అది కేవలం ఆలోచన, అది ఇది, ఓ ఇది బాగుంటుంది. గమనించారా? వాక్యానికి వ్యతిరేకమైన ఆ ఇంద్రియ బోధకములను నీవు చూచినప్పుడు లోకము నీవేమి చూడాలని కోరుకుంటుందో అదే సంభవిస్తుంది నిస్సహేంద్రియంగా. విశ్వాసమైతే అలా చూడదు. దేవుడు చెప్పిన దాన్ని విశ్వాసం చూస్తుంది. చూశారా? అప్పుడు తర్క వితర్కాలను త్రోసిపుట్టేస్తావు. తర్క వితర్కాలు, ఊహజనిత ఆలోచనలు, దాన్ని లోకం నీవేమి చూడాలని కోరుతుందో వాటిని చూయిస్తున్నది. సంఘ శాఖలను నీవు క్రైస్తవుడువా అని అడిగితే నేను ప్రెస్బిటేరియన్, మెథడిస్టునండి, లూథరన్ సంఘానికి చెందానండి, మాది పెంతెకోస్తు గుంపండి, అది ఇది ఇంకా అవన్నీ జ్ఞానేంద్రియాలు. నేను చర్చకి చెందిన వాడును, నేను కథలతో వాడును, నేను అదే ఇది. గమనించారా? అలా చెప్తాం. అదే జ్ఞానేంద్రియాలకు సంబంధించినవి. ఎందుకలా చెప్తామంటే అది ఒక సంఘశాఖ కనుక, ఏదో పెద్ద గుంపు కనుక. లోకంలో లేనంత పెద్ద సంఖ్య మా గుడిలో ఉన్నారండి. గమనించు. అయితే ఒకే ఒక వాస్తవమైన సంఖ్య ఒకటే ఉన్నది. అందులో నీవు చేరలేవు, అందులో నీవు జన్మించాలి. నీవందులో జన్మించిన వాడమైతే జీవంగా దేవుడు నీ ద్వారా కార్యము చేస్తాడు. ఆయన నీకు తెలియపరుచుకుంటాడు. గమనించావా? ఆయన సంఘములోనే అక్కడిని ఆయన నివాసము చేస్తాడు. ప్రతిదినము దేవుడు సంఘంలోనికి వెళ్ళను, సంఘంలో ఆయన నివాసం చేస్తాడు. ఆయన నీలో జీవించును. నీవే ఆయన సంఘమై ఉన్నావు, మీరే ఆయన సంఘమై ఉన్నారు. దేవుడు నివాసం చేయ మందిరం మీరే, ఆయన యొక్క జీవం గల సంఘం మీరే. జీవం గల దేవుడు నివసించినట్లయితే అప్పుడు నీ క్రియలన్నీ దైవ సంబంధం అవుతాయి. అవి అలా కాకుండా దేవుడు ఎక్కడ లేడు. నిన్ను నటించేవానిగా ఆయన చేయడు. ఇది చేయవద్దని ఆయన వాక్యములు ఆయన చెబుతూ ఆ బ్లూ ప్రింట్ అలా ఉన్నప్పుడు నీవు వెళ్లి అదే పని చేస్తావు. అది నేరమవుతుంది. దాన్ని ఉపేక్షించితే నీలో జీవము లేదని నిరూపణ అవుతుంది. గమనించారా? అవును. విధేయత మార్గంలోకి మోషేను నడిపించినది. మోషే ఎవరో యవనస్తులైన ఫరో, యవనస్తున్న మోషే వీటికి సదవకాశం ఉన్నది. ప్రజల యొక్క నిందిన మోషే చూశాడు. అది ఐగుప్తు కంటే గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. విశ్వాసాన్ని బట్టి అతను నడిపించబడ్డాడు. వాక్యమందు విశ్వాసం ఏమి ప్రబోధించినదో దాన్ని వెంబడించాడు అతను. అదే అతని విధేయత మార్గములకు నడిపించినది. చివరికి మహిమలోనికి, నిత్యత్వంలోనికి, అజేయునిగా దేవుని సన్నిధానంలోనికి నడిపించినది. కంటికి కనిపించే కాంతులు, ఇంద్రియ బోధనలు, పలుకు వెలుకులు ఫరోను మరణంలోనికి ప్రోత్సహించినవి. మరి అతని దేశమైన ఐగుప్తు వినాశనానికి కారణమైనవి. అతడి నుండి తిరిగి అతడు మరలా లేవలేదు. అక్కడే నీవు ఉన్నావు. దీని వైపు చూడు, నీవు చనిపోతావు. వారిని చూడు, నీవు జీవిస్తావు. నిర్మాణం చేయి. అలాంటి దాన్ని దేవుడు ఆదాము హవ్వలకు ఏదైనా తోటలో ఉంచాడు. గమనించారా? విశ్వాసాన్ని బట్టి నీ ఎన్నికలు నీవు నిర్ణయించాలి. అయితే గమనించు, కను దృష్టి ఫరోను మరణంలోనికి, తన యొక్క పట్టణాన్ని వినాశంలోనికి నడిపించి మోషే విశ్వాసాన్ని బట్టి ఎన్నడూ కూడా ఫరోకు భయపడినవాడు కాదు. గమనించు, ఫరో చెప్పిన ఆయన అతను లెక్క చేయలేదు. అతని అమ్మా నాన్న ఫరో యొక్క బెదిరింపులకు భీతి తిన్న రీతిగా మోషే లెక్క చేయలేదు. మోషే బిడ్డగా జన్మిస్తాడని అతను నిర్ణయించుకున్న వెంటనే ఐగుప్తు దేశం నుండి విమోచించువాడు అతనే అని వారు నిర్ణయించుకున్నారు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ నడిపించేవాడని
ఫరో చెప్పిన దానిని అతడు ఎప్పుడు కూడా లెక్క చేయలేదు. అతనెన్నడూ కూడా భీతి చెందలేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా భారమేమో మీకు అర్థమవుతుంది. విశ్వాసమందు భయముండదు. అదేంటో విశ్వాసానికి తెలుసు. విశ్వాసాన్ని గురించి నేను ఎప్పుడు చెప్పేట్లుగా దానికి గంభీరమైన కండలు, గుండె మీద వెంట్రుకలు ఉంటవి. నోర్బోయ్ అని విశ్వాసం తెస్తే అందరూ మోసుకుంటారు. నేనెక్కడ వాడినో నాకు తెలుసు. మిగతా వాళ్ళంటారు, సరే అతనే చేయని, నీవు చేయవలసినది నువ్వు నిలబడి నీ కండరాలు చూపించాలి. అంటే విశ్వాసమేది చేస్తుంది. విశ్వాసమేది చేస్తుంది. గమనించండి, దేవుడు తన యొక్క పిలుపుని రుజువుపరిచిన తర్వాత మోషే ఈనాడు కూడా ఫరోకు భయపడలేదు. మోషే అందుకే పిలువబడ్డాడని నమ్మిన తర్వాత, అది అవును అని దేవుడు అతనికి చెప్పిన తర్వాత, అది చేయడానికే అతను పంపబడ్డాడని వచ్చి ఫరో ఎదుట వారందరి ఎదుట చూయించాడు. మోషే ఈనాడు కూడా ఫరోకు భయపడిపోలేదు. ఫరో తన యొక్క జ్ఞానాన్ని మోషే మీద ప్రయోగించాడు. అతను అన్నాడు, ఇలా చెప్పాడు, నేను నీతో ఒక ఒడంబడిక చేస్తాను, తెగులతని రక్షించిన తర్వాత నేను నీతో ఒక ఒడంబడికలు చేస్తాను అని అన్నాడు అతడు. నీవు కొద్దిగా ఆరాధనే చేయాలి, 3 దినాలు అంతే, నీవు అంత దూరమే వెళ్ళాలి, మించి వెళ్ళకూడదు. మీరు గమనించారా, ఫరో యొక్క జ్ఞానేంద్రియాలు అతనికి అవి బోధించినవి. నీవు అంత దూరమే వెళ్ళాలి, ఇక మించి వెళ్ళకూడదు. అలాంటి తరహా విషయాలు ఈనాడు మనకు లేవా? నీవు సంఘంలో చేరితే చాలు, ఇంకేం అవసరం లేదు, అంతవరకే అనే నమ్మకాన్ని మోషే విశ్వాసం అంగీకరించలేదు. అతను అన్నాడు, మేమంతా వెళ్తున్నాం, మేమంతా మార్గమంతట్లోనికి వెళ్తున్నాం, మేము వాగ్దానములోనికి వెళ్తున్నాం. మేమేదో ఇక్కడ నుండి బయలు వెళ్లి మేము ఒక సంఘ శాఖను స్థాపించి ఆగిపోము, మేము వెళుతూ ఉంటాం. ఆమేన్. వాగ్దానం దేశానికి వెళుతున్నాం. దేవుడిని మాకు వాగ్దానం చేశాడు. రసంగ వేదిక యొక్క నిలబడుతున్న ఎంతమంది పరువులు నేడు మనకున్నారు. సంఘ శాఖల ప్రధానులు వీరు. ఇది చేస్తే చాలు, అది చేస్తే చాలు, అంతే. భలే గమనించండి, అంతే. మోషే అయితే వద్దు 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 అన్నాడు. గమనించారా? ఫరో అన్నాడు, అరే ఎందుకని అలాంటి భక్తి కార్యాలు మీరు చేయాలంటే నీవేం చేయాలో నేను చెప్తాను. నీవు నీ సంఘ పెద్దలు వెళ్లి ఆరాధించండి. గమనించారా? నీవు పెద్దలు వెళ్లి ఆరాధించండి, మీరంతా భక్తులు నేర్చుకోండి, కానీ ప్రజల మధ్యకు మాత్రం దాన్ని అనేవద్దు. మోషే ఏమన్నాడు తెలుసా? ఒక గిట్ట కూడా వెనుక విడిచిపెట్టడానికి వీల్లేదు అని చెప్పాడు. మేమంతా వెళ్ళాలి, మేమంతా వెళ్తున్నాం. వారు రాకపోతే నేను వెళ్ళను. నేను ఇక్కడ ఎంతకాలం ఉంటాను? నేను నీ మీద ఆనుకొని ఉన్నాను. ఆమేన్. వారు రాకపోతే నేను వెళ్ళను, అంతే. ఎంతటి ధైర్యశాలి సేవకుడు. ఆమేన్. నాతో వాడిని తీసుకునిపోవాలి. నేనేదో పొందుకున్నాను కనుక ఇది చాలండి అని కూర్చొని చెప్పను. లేదండి, ప్రజలు కూడా మాకు కావాలి, మేమంతా కూడా వెళ్తున్నాం. ఆమేన్. అతను అన్నాడు, ఏ గొర్రెని కానీ మరి దేనిని కానీ విడిచిపెట్టము, ఒక గిట్ట కూడా విడిచిపెట్టబడదు. మేమంతా వాగ్దానం వెళ్తున్నాం. ఆమేన్. మనమంతా కూడా, నీవు గృహిణి కావచ్చు, లేక ఇంటి పరిగెత్తవు కావచ్చు, నీ వృద్ధ స్త్రీవి కావచ్చు, లేక యవనస్తు కావచ్చు, లేక వృద్ధువి కావచ్చు, నీ ఎవరైనా మనమంతా వెళ్ళాలి. మనలో ఎవరికి కూడా విడిచిపెట్టేందుకు వీల్లేదు. ఆమేన్. మనమందరం వెళ్తున్నాము. మానవరే ఎవరు కూడా ఆపు చేయలేరు, అది వాస్తవమే. అయ్యో, వారి యొక్క మతాలు వాస్తవంగా వాగ్దానాలకు ఉండి ఉన్నది కాదా? అయ్యో లేదు, ఇంతవరకే మతాన్ని లేక భక్తిని మోషే నమ్మలేదు, అదే అతను విశ్వసించలేదు. అవునండి, అయ్యో దినమంతా దాని కొరకు మనము ఆపు చేయవచ్చు. అయితే ఆ తర్వాత నేను నా పాఠ్యాంశాన్ని పొందవలసి ఉంటుంది ప్రసంగం చేయడానికి. గమనించండి, గమనించండి, ఇది ఎంత మనోహరంగా ఉన్నదో. ఆహా, నేను దీనికి ఇష్టపడతాను. చివరికి ఫరో ఏమి చెప్పారు తెలుసా? వెళ్ళు అన్నాడు. మోషే యొక్క స్వరము ద్వారా దేవుడు అతనిపైకి తెగుళ్లు పంపించినాడు. అతడు ప్రతిదానిని మొత్తాడు. అక్కడేమి చేయాలో అదంతా చేశాడు. అతడు ఆపాడు. మధ్యాహ్నం వేళ, రుద్రగుంకు వేళ చేశాడు. ప్రతిదీ చేశాడు. దినాలను అంధకారం చేశాడు. కప్పలను, ఈగలను, నేలను ఇవన్నీ రప్పించాడు. అగ్నిని, పొగను, కుటుంబాలపైకి మరణాన్ని రప్పించాడు. చివరికి వెళ్ళు, నీకు కలిగిందంతా తీసుకుని వెళ్ళిపో అని ఫరో చెప్పేంత వరకు అన్ని చేశాడు. ఆహా, దేవునికి స్తోత్రము కలుగును కాక. అతనితో ఏమి చేయలేదో సాతానుకు అర్థము కాని స్థితి వరకు ఒక మనుషుడు దేవుని సేవిస్తున్నాడంటే నేనెంతో ఆనందిస్తున్నాను. అది అలాగే జరగాలి. అయ్యో, ఇక వెళ్ళు, అది ఎన్నడూ నేను వేడకూడదు అని సాతాను పలికే వరకు దేవునికి సంపూర్తిగా విధేయుడు కావాల్సిన్నది. అది అలాగే జరగాలి. నిన్ను మనస్సుతో నీవు దాన్ని చేయి. ఇప్పుడు గమనించు, దేవుడు మోషేను ఆదుకోలేకపోతే అతను నవ్వుల పాలైపోయేవాడు.
అంటే దాన్ని నిరూపణ చేయడం కొరకై దేవుడు అక్కడే ఉన్నాడు. అతను ఏమి చెప్పాడో అది జరిగి ఉన్నది. అదో తన అధికార పీఠాన్ని హత్తుకొని ఉన్నాను. ఎందుకంటే అతను బిషప్ తెలుసా, అతను అక్కడే ఉండాలి. అతను తిరస్కరించలేదు, కాదు అని చెప్పలేదు. ఎందుకంటే అది ముందుగానే జరిగినది కనుక. గమనించు, దానిని అతను ఉపేక్షించలేదు. ఎందుచేతనంటే అది ముందుగానే సంభవించిన విషయం కనుక. అందుకని చిట్ట చివరిగా అతను అన్నాడు, వెళ్ళు, ఇక నీ మాటలు నాకు అనవసరం, ఎక్కువ వెళ్ళిపో, నీది నీవు తీసుకుని వెళ్ళు. ఆహా, దేవుడు అతని కొరకు ఎంతో చేసిన తర్వాత, అద్భుత ఆశ్చర్య కార్యాలను చూపించిన తర్వాత ఇక్కడ మోషేని ఇలాగ చూస్తున్నాం. ఇక 15 నిమిషాలు ఇక్కడ కేంద్రీకృతమై ఉందాం. చాలా జాగ్రత్తగా గమనించండి.